और आवाजें आ रही है। मनोज నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ తదితర బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. రెస్క్యూ టీం టీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్లి బాధితుల పేర్లు పెట్టి పిలిచినా లాభం లేకపోయింది. మొత్తం బురదమయంగా ఉండడం, టీబీఎం యంత్రం పైభాగం కుంగిపోవడం, దాంతోపాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండడంతో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తిందని రెస్క్యూ టీమ్స్ చెప్తున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో శనివారం పైకప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు ఆర్మీ, నేవీతో సహా వివిధ రక్షక బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ తదితర సిబ్బంది టార్చ్లైట్ల వెలుతురులో బృందాలుగా లోనికి వెళ్తూ రక్షణ చర్యలు ప్రారంభించారు. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకెళ్లారు. శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో చోటు చేసుకున్న ప్రమాదం నుంచి బాధితులను కాపాడడం అత్యంత క్లిష్టంగా మారింది. సంఘటన చోటు చేసుకుని ఆదివారం రాత్రికి 40 గంటలకు పైగా గడిచిపోయినప్పటికీ ఎలాంటి సానుకూల పరిణామాలు కనిపించకపోవడంతో కార్మికుల పరిస్థితి ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో సన్నీ సింగ్, గురుప్రీత్ సింగ్, సంతోష్ సాహు, అనూజ్ సాహు, జగ్తా జస్, సందీప్ సాహు, మనోజ్ కుమార్, శ్రీనివాస్ లోపల చిక్కుకుపోయారు. వీరిలో ఎవరైనా ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు అన్న ఆశలు కనిపిస్తున్నాయి. ఆదివారం టన్నెల్ బోరింగ్ యంత్రం వద్దకు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే కటిక చీకటితో పాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండడంతో వెనక్కి తగ్గారు. ఇటువైపు నుంచి ఎన్నిసార్లు పిలిచినా అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందో అన్న ఆందోళన కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే ర్యాట్ హోల్ మైనర్స్ను అధికారులు రంగంలోకి దించారు. ప్రత్యేకంగా 6 ర్యాట్ హోల్ మైనర్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని అక్కడి నుండి ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. సోమవారం ఎలాగైనా కార్మికులను బయటకు తీసుకురావాలని రెస్క్యూ బృందాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. వారి ప్రయత్నాలు ఫలించి లోపల ఉన్నవారందరూ సురక్షితంగా బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. Yesterday, along with my officers, I inspected the place and the machine was found displaced to 8 meters distance. Similarly, pipes were strewn here and there, and water was filled up to level from the machine to 11 kilometer mark. So this is hindering the searching operations. So this is what. Is there a chance to come the victims to out? Is there any chance? As per the devastation that is observed there, I think there is a very less possibility. However, if there are any air pockets, people may take breath and they may survive. Till the morning, what the operation did happen in the morning, high level meeting has been conducted under the ministers are and collectors are. They gave us the instructions. As per their instructions, we are moving forward for participating in the operations. So how many days is expecting to solve this problem? I think once the water is evacuated, definitely the operation will conclude, I think. अभी 10 बजे गया लाइट लगाने के लिए, और अभी हमारा मशीन 200 मीटर का पूरा मट्टी भरा हुआ है. पानी डिवाटरिंग चल रहा है. अभी 13.500 में किलोमीटर में डिवाटरिंग चल रहा है. अभी वो डिवाटरिंग होने के बाद उसके बाद कटिंग करेगा, गैंट्री वगैरह हटाएगा, उसके बाद आगे जा सकते हैं. उन लोगों को आइडेंटिफाई करें क्या? अभी बहुत मुश्किल है. कितने दिन लगेगा? अभी 100 मीटर लोग अंदर है और
अंदर है 100 मीटर और अंदर है। और पानी बोल रहे सर अंदर पानी है क्या? पानी 12,500 से पानी है, वो अभी डिवाटरिंग चल रहा है। आज खाली डिवाटरिंग से हाँ डिवाटरिंग चलेगा वो 13 किलोमीटर 500 में। वो उसके बाद कटिंग करेगा, ग्राइंडरी वगैरह एल्बेलर सब जाएगा, कटिंग करेगा, उसके बाद मट्टी निकालना शुरू करेगा। उसके बाद मट्टी निकालेगा और वो 100 मीटर आगे जाना है मट्टी निकाल के, उसके बाद ही पता चलेगा हमारा मिशन। कितने दिन लगे सर ये पूरा होने के बाद आपका अंदाजा? अंदाज में बोल नहीं सकते सर, अच्छा करने से 10 दिन लगेगा, 10-12 दिन। एक कंटेनर हटाने में 10 दिन लगेगा। पूरा कितने कंटेनर से? पूरा एक गैंट्री पूरा आ गया सर, कंटेनर कम से कम 6-7 है, 3 गैंट्री आ गया, हाइड्रोलिक टैंक सब है। 100 मीटर लंबा है डिस्टेंस।